మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు మధ్యాహ్నం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం, టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనానికి రావడం జరిగింది. గత సంవత్సరం అంతా కొన్ని వ్యక్తిగత ఇబ్బందుల వల్ల రాలేకపోయాను. ఇప్పుడు కుటుంబ సమేతంగా అందరం కలిసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి తిరుపతిలో 7-8 తారీఖుల్లో ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో ఉన్నటువంటి వివిధ క్షేత్రాలు కానీ, అదేవిధంగా పర్యాటక ప్రదేశాలు కానీ, వాటన్నింటినీ కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి వాటిలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో రేపు 7-8 తారీఖులు జరిగేటువంటి సమావేశంలో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, టూరిజం డిపార్ట్మెంట్, అదేవిధంగా ఎండోమెంట్స్కి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే వారు అందరం కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతోంది. దానికి ముందు రేపు 1వ తారీఖున కేంద్ర ప్రభుత్వ సాస్కీ ప్రోగ్రాం కింద శాంక్షన్ అయినటువంటి గండికోట పర్యాటక ప్రదేశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి ఒక ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం. అది కూడా రేపు నిర్ధారణ అవుతుంది. అయిన తర్వాత 1వ తారీఖున ఆ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేయటం, అదేవిధంగా హోటల్స్కి సంబంధించిన ఇవాళ తిరుపతి కానీ, వైజాగ్ కానీ, ఇతర ప్రాంతాల్లో 5 స్టార్ హోటల్స్ చాలా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి చేదోడు వాదోడుతోటి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి టూరిజం పాలసీ వల్ల, దీనికి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం వల్ల అనేక మంది హోటల్స్ సంబంధించిన వారు అందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ రంగంలో హోటల్స్ ఏర్పరచడానికి ముందుకు వస్తున్నారు. దానికి పూర్తి స్థాయిలో సహకారం ఇస్తూ తిరుపతిలో కూడా అనేక హోటల్స్ తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మొత్తంగా రాష్ట్రాన్ని పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం పూర్తిగా తిలోదకాలు ఇచ్చింది పర్యాటక రంగానికి. ఇవాళ మళ్ళీ పట్టాలు ఎక్కించాం. నెమ్మదిగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సరే. సముద్ర తీరం మనకి ఎక్కువగా ఉంటుంది, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతుంది? 974 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది మనకి. ముఖ్యంగా వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ఋషికొండ బీచ్ని మనం బ్లూ ఫ్లాగ్ బీచ్గా కూడా మనకి వాళ్ళ అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది. దాన్ని కాపాడుకుంటూ మరో పక్కన మొత్తంగా సముద్ర తీరం పొడవునా కూడా వెల్నెస్ సెంటర్స్ కానీ, అక్కడ బీచ్ రిసార్ట్స్ కానీ, అదేవిధంగా వాటర్ స్పోర్ట్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి, దాంతోపాటు సీప్లేన్ ఈ మధ్య కాలంలోనే మేము ప్రకాశం బ్యారేజ్ నుంచి నంద్యాల వరకు, అంటే శ్రీశైలం వరకు సీప్లేన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దాన్ని ఒక పైలట్ ప్రోగ్రామ్గా చేసాం. దాన్ని కూడా త్వరలో పూర్తి స్థాయిలో తీసుకురావడానికి, అదేవిధంగా క్రూజ్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి, వైజాగ్ నుంచి చెన్నై మీదుగా అటు పాండిచేరి వరకు తీసుకెళ్లేదానికి క్రూజ్ను కూడా ఏర్పాటు చేయడానికి, ఇలా సముద్ర తీరానికి మనకున్నటువంటి ప్రత్యేకత, మనకున్నటువంటి లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఉందో కనుక దీని పొడవునా కూడా అనేక కార్యక్రమాలను చేపట్టడం అనేటువంటి దాన్ని ప్రధానంగా తీసుకుని మీరు చెప్పిన విధంగా సముద్ర తీరాన్ని కూడా పర్యాటకానికి ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారి యొక్క సూచనలతో అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. సార్, ఋషికొండ మీద పట్టిన బాండ్ ఏదైతే ఉందో దాన్ని ఏ రకంగా వాడుకోబోతున్నారో అసలు దాన్ని ఉపయోగంలోకి తీసుకొస్తారు? నిజానికి అక్కడ మాకు ఇదివరకు ఉండేటువంటి రిసార్ట్స్ వల్ల రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆదాయం వచ్చేటువంటి రిసార్ట్స్గా ఉండేవి ఋషికొండ మీద. వాటిని పడగొట్టి ఇవాళ దేనికి ఉపయోగించాలో తెలియనటువంటి పరిస్థితులు పెద్ద ప్యాలెస్ నిర్మించారు వాళ్ళు. మాకైతే
పేద ప్రజల కోసం ఉపయోగపడి చేయాలనుకుంటాం కానీ మేము ఆయనైతే సొంతంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించి లేకపోతే ఒక రాజప్రసాదాన్ని నిర్మించుకునేటువంటి ప్రసాద కార్యక్రమాన్ని మనం చూసాం. దాన్ని ఇవాళ పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకంగా దాన్ని మార్పు చేయాలి, ఏదో భవంతుల్ని లేకపోతే పూర్వం ఫ్యూడల్ వ్యవస్థలో ఉన్నటువంటి రాజప్రసాదాలని ఆయన నిర్మించుకున్నాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ మాత్రం ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్తున్నది ఏంటంటే దాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి ఏ రకమైన కార్యక్రమం చేయాలనే దాని మీద డిపార్ట్మెంట్ మొత్తం కూడా కృషి చేస్తూ ఉన్నాం. త్వరలోనే దానికి ఒక రూపం